కడప జిల్లాలో ఎర్ర చందనం దుంగలను అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. కడప చెన్నై ప్రధాన రహదారి మీదుగా వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా ఒంటిమిట్ట చెరువు సమీపంలో క్యాబేజీలు తరలిస్తున్న మినీ లారీలో ఎర్ర చందనం దుంగలు గుర్తించారు. భాకరాపేట చెక్పోస్ట్ దగ్గర వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించినా అతి వేగంతో వెళ్తూ ఉండడంతో అటవీ అధికారులు వెంబడించడంతో ఎర్ర చందనం స్మగ్లర్లు లారీ వదిలి పరారయ్యారు. దాదాపు 2 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎఫ్ఓ వినోద్ కుమార్ తెలిపారు. ఒంటిమిట్ట చెరువు దగ్గర ఒక వెహికల్ అనేది సస్పీషియస్ గా మూవ్ అవుతున్నది మనకు డౌట్ వచ్చింది. దాన్ని పట్టుకుని మన చెక్ పోస్ట్ స్టాఫ్ దాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపడానికి ట్రై చేసుకుంటే అక్కడ దాంట్లో ఏదో క్యాబేజ్ కింద రెడ్ సెంటర్స్ అనేది దొరికింది. క్యాబేజ్ క్యారీ చేస్తున్నాడు. ఈ వెహికల్ వాళ్ళను ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళు అట్లు రాజంపేట కోడూరు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మదనపల్లి సైడ్కి అనేది పోవాలని అనుకుంటున్నాడు. మదనపల్లి బెంగళూరు అనేది పోవాలని అనుకుంటున్నాడు. సో ఆ విధంగా మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళ 2 మొబైల్ ఫోన్స్, ఒక ఐచర్ వెహికల్, టోటల్ 84 రెడ్ సెంటర్ లాగ్స్, దానికి వెయిట్ అనేది దాదాపు 2 టన్ 250 కేజీస్ అనేది 2250 కేజీస్ అనేది మార్కెట్ ఎస్టిమేటెడ్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాల్యూ అనేది 11 లక్షలు ఉంది. దానిలో ఒక ముద్దాయిలా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక అక్యూజ్డ్ అనేది బి మురళి, అతను బోయాపల్లి విలేజ్, రేగలు మండల్, పిలేరు, అన్నమయ్య డిస్టిక్. అతన్ని ఎస్కేప్ అయినాడు. అప్పుడు మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటే అప్పుడు ఎస్కేప్ అయినాడు. ఆ మధ్యలో మనం మొబైల్ ఫోన్స్, GPS ట్రాకర్, ఒక ఐచర్ వెహికల్, తర్వాత 84 లాగ్స్ అనేది సీజ్ చేసినాము.